నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి. ఈరోజు మన తల్లులందరికీ ఫేవరెట్ అయిన బాలామృతం పిండితో బాలామృతం బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక కప్ బాలామృతం పిండిని తీసుకోవాలి. దీనికి ఒక స్మాల్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, కానీ మనకి ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలి అని అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక చిటికెడు బేకింగ్ సోడా, అలానే చిటికెడు యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడినన్ని వాటర్ వేసుకుని ముద్దలాగా అయ్యే వరకు దీన్ని కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే దీంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పాకంలాగా అయిపోతుంది. సో సరిపడగా తక్కువగానే మనం వాటర్ వేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఒక ఉండలా అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో దీన్ని అంతటినీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా చాలా స్మూత్గా అయ్యేదాకా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని అంతటినీ కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని దీనిని ఒక 2 to 4 hours వరకు కూడా ఇలా ఒక బౌల్లో పెట్టేసి మూత పెట్టేసి అలా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఒక బాణీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత నేను ఒక స్మాల్ వన్ వేసి చూసానండి, చాలా బాగా వచ్చింది. ఇలాగ మనం చేతితో చిన్ని చిన్ని పూరెలు చేసుకుని అందులో వేసేసుకోవడమే. ఇలాగా అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం ఏమి పిండి కలపలేదు కాబట్టి లైట్గా ఇవి పగులుతాయి. అలా పగిలినప్పుడు కూడా వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలామంది పగులుతుంది అని చెప్పి గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ కలుపుతూ ఉంటారు కదా, అలా కాకుండా మొత్తం ఈ పిండితోనే మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది, పగిలి ఇంకా చాలా బాగుంటుంది. మనం పాకుండలు అవి చేసుకుంటాం తెలుసు కదండి. ఆ పాకుండలు చేసినప్పుడు కూడా పగిలితేనే ఆ పాకుండ అనేది ఎక్కువ టేస్ట్ వస్తుంది. సో ఇవి కూడా ఇంతేనండి, చాలా సింపుల్ మన బాలామృతం బూరెలు చేసుకోవడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి.